నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైజాగ్లో ఉన్నటువంటి ఒక ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ దాదాపు 550 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టి అది దేనికి ఉపయోగించాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఈరోజు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం దాన్ని దేనికి వాడాలని చెప్పి ప్రజల నుంచి కూడా సలహాలు అడుగుతుంది. అంటే ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి ఋషికొండకు సంబంధించి పక్కనే మధురవాడలో దాదాపు 98 ఎకరాలలో కూటమి ప్రభుత్వం బోడిగుండు చేసిందని చెప్పి వైసీపీ విష ప్రచారం చేస్తుంది. మొత్తానికి దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజంగా ఋషికొండ విషయంలో ప్రజలందరూ కూడా ఈ రోజున ఆలోచిస్తున్నది కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం గురించి షేర్ చేసుకోవాలనుకుంటుందో, వాళ్ళు ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తారు అంటే ఒక్కొక్కరిది పరిపరి రకాలుగా ఉంటుంది. కాకపోతే కొంతమంది చెప్తుంది ఏంటంటే నిజంగా ఒకప్పుడు అక్కడ గ్రైనరీ అనేది ఎలా ఉండేది, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన మార్పులు చేర్పులు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెడితే బాగుండిద్ది. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇట్లాంటి భయంకరంగా మనం చూసే అమరావతి రైతులు ఎంత ఘోరంగా హింసింపబడ్డారు. మరి దేశానికి అన్నం పెట్టే రైతు ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పడటానికి నిజంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించేదనేది మనం ఎక్కడ చూసుండవు. కొన్ని వేల ఎకరాలు పొలాలు వాళ్ళు ఎట్లా ఇచ్చేశారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే అట్లాంటిది పెడితే బాగుండు. ఇతని దాష్టికం, దౌర్జన్యం ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్ తెలియాలి. ఏ విధంగా ఈ రోజున కాకీలు కూడా ఆ ఖద్దరుకి ఏ విధంగా తొత్తులుగా వ్యవహరించారు, వారి విధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, మరి రాష్ట్రానికి సంబంధించిన నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఒక ఎగ్జిబిషన్లో తయారు చేసి పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యూజియం మనం చూస్తూ ఉంటాం. పురావస్తు సంబంధించినవి కానీ లేకపోతే రకరకాలుగా ఆ విధంగా ఇదొక విధ్వంస కాండ. అంటే మీరు అంటుంది ఖచ్చితంగా 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, దాంతో 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది, అంటే ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి ఒక అంశాలు కాదంబరి జత్వాని దాకా జరిగిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్తో పాటు వీడియో ఎగ్జిబిషన్ పెట్టాలంటారు. అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చొని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి, ఏ విధంగా ఇప్పుడు మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, మరి ఈ రోజున తర్వాత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఏ విధంగా రాష్ట్రాన్ని పునరుద్ధరణ చేయటానికి ఆయన ఏ విధంగా తన మేధాశక్తిని ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా తను ఒక విజనరీగా ఆలోచిస్తున్నారు ఆయన అనేది జనరేషన్కి తెలియాలి. ఒక విధ్వంసం తెలియాలి. ఈ రోజున దాని విధ్వంసాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొని సృష్టికి ప్రతి సృష్టి అన్నట్లుగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ 98 ఎకరాలు పూర్తిగా కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, పచ్చదనాన్ని బోడిగుండు కొట్టేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ప్రచారం చేసే వారికి సరైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకో ఏమో తెలియదు. కానీ ఇది 2005లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినట్టు, అది ఎన్సీసీ అనే దానికి డెవలప్మెంట్కి ఇచ్చినట్టు, తర్వాత వాళ్ళు జాప్యం చేయడంతో 2013లో పూర్తిగా టర్మినేషన్ తీసుకెళ్ళినట్టు, దాని తర్వాత మళ్ళీ 2020లో జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని రెన్యువల్ చేస్తున్నట్టు చాలా సమాచారం వచ్చింది. కానీ ఇక్కడెక్కడా కూడా టీడీపీకి కానీ ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా సంబంధం లేదని చెప్పి విషయాలు అర్థమవుతున్నాయి. కానీ ఇప్పుడు కట్టుబాట్లు అనేవి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దీన్ని వైసీపీ నేతలు విష ప్రచారం చేయడానికి కావచ్చు, లేదా ఋషికొండకు సంబంధించినటువంటి ఒక పచ్చని కొండల్ని గుండు చేయడం కావచ్చు, ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే లెక్కలతో సహా మీరేం చెప్తారు? ఇక్కడ నిజంగా మనం చూసుకుంటే వైజాగ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమకు అది బలైపోయింది. అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇష్టపడదంటే వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు. కానీ ఈయన ఇష్టం ఎలాంటిదంటే తల్లిని ఓడించారు, ఎట్లయినా సరే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి. మరి ఇక్కడ గొప్పగా మనం చూస్తే స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా పర్యాటక ప్రాంతం కానీ ఇవన్నీ చూస్తే దాన్ని ఎలా విధ్వంసం చేయాలి అనే విధిగానే ఆయన శైలి ఆ రోజున నడిచింది, ఆయన ఆలోచన విధానం. మరి దాంట్లోనే మీరు చెప్తున్న 98 ఎకరాలు ఏదైతే మధురవాడకు సంబంధించింది అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళని భూములు ఎంతమందికి అడ్డగోలుగా కట్టబెట్టారు. ఈ రోజున ఇప్పుడు ఏదైతే మన టాటా కంపెనీ వస్తుందంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, అరసా వస్తుందంటే ఓర్చుకోలేకపోతున్నారు. వీళ్ళ వ్యవహార శైలి ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగానైనా విష ప్రచారం చేయాలి.
ప్రజల్లోకి ఏ విధంగానైనా దాన్ని అక్కడున్న దానికి నెగిటివ్గా మనం తీసుకెళ్ళాలి, ఫాల్స్ ఎలిగేషన్ చెయ్యాలి. ఇదే వీళ్ళ పనిగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకైక ఎజెండా అదొక్కటే అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తున్న విషయం. ఇది ఇలా చూసుకుంటే వీళ్ళు ఈ రోజున ఈ 98 ఎకరాల మీద ఎట్లాంటి విష ప్రయోగం చేస్తున్నారు అని అంటే ప్రచారం. మరి 2005లో ఆయన ఎవరైతే ఈ రోజున లేరు కానీ ఆయన ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కొడుకు ఈ విధంగా మాట్లాడేవాడు కాదా, లేదా ఇద్దరు కలిసి దాని మీద విష ప్రచారం చేసేవాళ్ళ అనే ఆలోచన కూడా వస్తుంది. అంటే తండ్రికి తగ్గ తనయుడుగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లాంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఏ విధంగా ఎన్సీసీకి సంబంధించి దాన్ని అగ్రిమెంట్ రాసుకోవటం, మరి ఆ తర్వాత అది అంటే అప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అక్కడ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, దానికి సంబంధించి వాళ్ళు ఏదో దానికి సంబంధించి ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవటం, మరి దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు దాన్ని చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందనేది మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాక 2021లో సేల్ డీడ్ కి వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేది. మరి ఆ విధంగా 2005లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో, 2021 ఈ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ 98 ఎకరాల మొదలువాడకు కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీ ప్రభుత్వానికి కానీ ఏ విధమైన సంబంధము లేదు అనేది ఈ రోజున ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విధానం అనే ఆలోచన శైలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్క విషయం, ఇప్పుడు రైతులకి సరైన ధర కల్పించట్లేదని ఒకటి, కానీ రైతులు వచ్చి ఒక్కరు మాట్లాడని పరిస్థితి, ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ రోజున పల్లెటూర్లకు వెళ్ళి మనం రైతుల దగ్గర ఏంటి ఈ రోజున పంట పొలాల విషయం అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఇదిగో కోల్డ్ స్టోరేజ్ లో మురిగిపోతున్నాయి, దాని మీద మళ్ళీ మేము అప్పులు తెచ్చుకున్నాము, మరి ఈ రోజున మనం వేసిన పంట ఇలా ఉంది, మరి ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు, మరి ఇంకా గవర్నమెంట్ ఎందుకు రేటు ప్రకటించాలి, మరి గవర్నమెంట్కి సంబంధం లేదు అంటే ప్రైవేటు వ్యక్తులు ఎక్కువ రేటు పెట్టి కొంటున్నప్పుడు మరి గవర్నమెంట్ రేటుతో ఏం సంబంధం రైతులకి, ఆ విషయం కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి ఈ రోజున మధురవాడకు భూమికి సంబంధించిన దానిలో కూడా మరి అది వాళ్ళ తండ్రి హయాంలో ఇతని హయాంలోనే దానికి సంబంధించినవన్నీ కూడా డీల్ అంతా జరిగిపోయింది. మరి అవన్నీ జరిగిన తర్వాత ఇంకా కూటమి ప్రభుత్వం మీద ఎందుకు రుద్దటానికి చూస్తున్నారు? వీళ్ళు ఈ విధంగా ఆలోచన విధానం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, యువత బాగుపడుతున్నారు, మరి వాళ్ళకి మంచి ఉద్యోగాల అవకాశాలతోటి వీళ్ళు అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు, ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా ఎందుకు వీళ్ళు ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలకి తెరదీస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. సో మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే రిషికొండకు సంబంధించి 550 కోట్లతో కట్టినటువంటి ఒక అది దాదాపు 84 లక్షల సంథింగ్ ఏదో కరెంటు బిల్లు కూడా వస్తుందన్న సంగతి మనకి ఇటీవల తెలిసింది. సో ఇలాంటివన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, అంటే వీటిని పూర్తిగా పక్కన పెడతానికి, ఈ ఆలోచనలు కూడా లేకుండా చేస్తానికి మాత్రమే జగన్ విష ప్రచారం దీని మీద మొదలు పెట్టాడని చెప్పి అనుకోవచ్చు. కరెంటు బిల్ అంటే గుడివాడలో ఏదైతే వీళ్ళు కేస్ను చేశారు ప్రోగ్రామ్ ఒకటి సంక్రాంతికి సంబంధించి, అక్కడ రైతులకు సంబంధించిన లింగవరం అనే గ్రామానికి సంబంధించి రైతులకు సంబంధించిన 2 ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా 78 కరెంటు స్తంభాలు అక్రమంగా తరలించి ఆ క్యాస్నో ఉన్న ప్లేస్ లో వీళ్ళంతా కూడా అవన్నీ ఫిట్ చేసేసి 5 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు క్యాస్నో స్టార్ట్ చేశారో 2019 అధికారంలోకి వచ్చాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడక్కడ లింగవరం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ లేకపోయినా కూడా సాయంకాలం 5 గంటలు అయ్యేటప్పటికి అక్కడ విద్యుత్ దీపాల వెలుగులతోటి ఆ ప్రాంతం అంతా కూడా వెలిగిపోతూ ఉండేది. ఆ కరెంటు బిల్లు ఏదైతే అక్కడ ఉందో దాని లింగవరం గ్రామ పంచాయతీ కరెంటు బిల్లుకి అటాచ్ చేసేసి కనీసం విద్యుత్ చౌర్యం, విద్యుత్ దొంగ కొడాలి నాని అనేది ఈ రోజున వస్తున్న వార్తలు. మరి వీళ్ళు దేంట్లో తక్కువ కాదు, ఇవన్నీ కూడా ఈ విధంగా రైతులకు అందాల్సిన కరెంటును కూడా ఇంత దొంగతనంగా అక్కడ ఉపయోగించారంటే నిజంగా దీన్ని ఏ విధంగా చూడాలి? మరి అదే విధంగా చూసుకుంటే పంచాయతీల్లో మనకి గ్రామాల్లో వీధి దీపాలు వెలుగుపోతే ఎందుకంటే ఈ రోజు కరెంటు రాలేదు మరి అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పంచాయతీ ఆఫీస్ నుంచి కరెంటు బిల్లు పే చేయలేదని. మరి ఈ విధంగా వేలు లక్షలు కరెంటు బిల్లు మరి పంచాయతీలో జమ చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు. మరి ఎంత దారుణం, వీళ్ళు కేసున ఆడటం తప్పు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఆ రోజున చేయించడం తప్పు, దానికి తోడు ఈ రోజున మరి రైతులకు ఉపయోగించాల్సిన ఏదైతే దానికి సంబంధించి వీళ్ళు రాసినది కూడా 68 కరెంటు స్తంభాలని రాశారు. కానీ కరెక్ట్గా వాళ్ళు అక్కడ ఎన్ని కరెంటు పోల్స్ అక్కడ పెట్టారంటే 78 ఉన్నట్లు ఈ రోజున విచారణలో తేలింది. ఖచ్చితంగా వీళ్ళు
ప్రతి ఒక్కటి ఏది చూసుకుని ఈ రోజున రాష్ట్రంలో ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే వీళ్ళంతా ఈ తప్పుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ విధమైన విష ప్రచారం, ఈ మొదలవాడకు సంబంధించిన భూములు కానివ్వండి, లేకపోతే ఈ రోజున ఋషికొండను ఏ విధంగా అతను దుర్మార్గంగా ఆయన వశం చేసుకున్నాడు, అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే కొడాలి నాని కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు పారిపోయి ఎక్కడెక్కడో దాంకొని మరి చూస్తే మన దోపుదర్తి ఎవరైతే ప్రకాష్ రెడ్డి, మరి ఇట్లాంటి వాళ్ళందరూ తప్పులు చేయటం, తప్పించుకొని తిరగటానికి ఈ కాకీలందరూ కూడా వత్తాస వేసుకొని వాళ్ళకి ఏ విధంగా సేవ్ చేయటానికి వీళ్ళు మరి కాకి బట్టలను కూడా వదిలేసి నిజంగా ఖద్దరుకి సలాం చేస్తున్నారు, ప్రజలను ఈ విధంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున కేవలం కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి బురద జల్లే ప్రయత్నమే తప్పించి తను ఏ విధంగా కూడా ప్రజల తరపున మాట్లాడటానికి తను ఈ రోజున ఎటువంటి సుముఖత చూపించట్లేదు, కేవలం డ్రామా మాత్రమే అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే ఋషికొండకు సంబంధించి వాళ్ళు కట్టినటువంటి ఏదో వైసీపీ హయాంలో కట్టినటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని కప్పుపుచ్చడానికి మళ్ళీ మధురవాడకు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకొస్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి సోషల్ మీడియాలో కావచ్చు, నెట్లో కూడా మనకు దొరుకుతుంది. అది ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు, దానికి సంబంధించి టర్మినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని 2019-2020లో జగన్మోహన్ రెడ్డి గారు రెన్యువల్ చేశారు. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, కూటమి ప్రభుత్వం అయితే వస్తున్నారు. సో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.